ధర్మస్థల్లో తవ్వకాలు ఇవాళ చివరి రోజు కాబోతున్నాయా? ఇవాళ ధర్మస్థల్లో ఫైనల్ డే కాబోతుందా? ఇవాళటి తవ్వకాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతుంది. కేవలం 2 చోట్ల మాత్రమే తవ్వకాలు మిగిలి ఉన్నాయి. ఇంకా దీంతో ఇది కీలకంగా మారబోతుంది. పాయింట్ నెంబర్ 14, 15. ఇప్పుడు 14వ స్థలంలో తవ్వకాలు చేపట్టబోతుంది సిట్. సాయంత్రం వరకు 15వ స్థలంలో కూడా తవ్వకాలు పూర్తయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. కీలక ఆధారాలు దొరికితే మాత్రం ఇక తవ్వకాలు కంటిన్యూ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. చిన్న ఆధారాలు దొరికిన స్థలాన్ని జల్లెడ పడుతున్నారు సిట్ అధికారులు. ఇప్పటికీ 6, 9, 11వ పాయింట్లలో మానవ అవశేషాలు దొరికినట్లుగా వార్తలు అందాయి. సో 10కి పైగా పుర్రెలు, 20 వరకు ఎముకలు స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్తున్నారు. అవశేషాలను ఎఫ్ఎస్ఎల్ టెస్ట్ కోసం అధికారులు పంపారు. అవశేషాలు ఆడ మగ అని నిర్ధారణ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ మానవ అవశేషాలు మహిళలవే అయితే కనుక 94 నుంచి 2015 వరకు చనిపోయిన వారి బంధువులతో డిఎన్ఏ పరీక్షకు పంపబోతుంది సిట్. దీంతో ధర్మస్థల్లో విజిల్ బ్లోయర్ చెప్పిన హత్యలపై క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటివరకు ధర్మస్థల్లో జరిగిన ఈ హత్యాకాండకు సంబంధించి, ముఖ్యంగా సామూహిక ఖననాలకు సంబంధించిన అంశాలు ఇప్పటివరకైతే సస్పెన్స్ కొనసాగుతోంది. 6, 9, 11వ పాయింట్లో మానవ అవశేషాలు లభ్యమైనట్టుగా చెప్తున్నారు. 6వ పాయింట్లో ఎముకలు దొరికాయి. అలాగే అంతకు ముందు 4వ పాయింట్లో పాన్ కార్డ్ దొరికింది, ఏటీఎం కార్డ్ దొరికింది, ఒక బ్లౌజ్ దొరికింది. ఇక 6వ పాయింట్లో దాదాపు 15 పైగా ఎముకలు దొరికాయి. 9వ పాయింట్లో దాదాపుగా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి పుర్రే అవశేషాలు దొరికినట్టు చెప్తున్నారు. బట్ అది ఆడ మగ అనేది ఇంకా తెలియలేదు. 11వ పాయింట్లో కూడా 2 లేదా అంతకంటే ఎక్కువ 3 అవశేషాలు దొరికినట్టుగా చెప్తున్నారు. బట్ ఈ చెప్తున్న అంశాలన్నీ కూడా ఒక అడ్వకేట్, మంజునాథ అనే అడ్వకేట్ ఇచ్చినటువంటి లీకుల ఆధారంగానే ఇక్కడ ఎన్ని దొరికాయి, అక్కడ అన్ని దొరికాయని చెప్పడం తప్పించి ఎక్కడ సిట్ అధికారులు మాకు ఇక్కడ 3 దొరికాయి డెడ్ బాడీస్, లేదా అక్కడ 2 అవశేషాలు దొరికాయి, మరో చోట పుర్రెలు దొరికాయి, ఎముకలు దొరికాయి అంటూ క్లారిటీగా ఏం చెప్పట్లేదు. బట్ 6వ పాయింట్లో దొరికిన ఎముకలకు సంబంధించి మాత్రమే వాళ్ళు ఎఫ్ఎస్ఎల్కు పంపించారు. అవి కూడా పూర్తిస్థాయి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. సో ఇప్పటి వరకు 10కి పైగా పుర్రెలు, 20 వరకు ఎముకలు స్వాధీనం చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో వీటన్నిటి కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఎఫ్ఎస్ఎల్ టెస్ట్ కోసం అధికారులు పంపిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద ధర్మస్థల అవశేషాలకు సంబంధించి ప్రస్తుతం ఇవాళ 2 రోజులు కీలకంగా మారబోతున్నాయి. 14, 15వ పాయింట్లో ప్రస్తుతం ఈ 2 చోట్ల తవ్వకాలలో ఏదైనా ఆధారాలు లభిస్తే ఇంకా కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. సో మంగళూరు జిల్లాలోని ధర్మస్థల ఆలయ పట్టణంలో జరిగిన ఈ సామూహిక సమాధి కేసును దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించబడిన ఖనన స్థలాల నుంచి ఒక పురుష అస్థిపంజరం, మానవ ఎముకల్ని స్వాధీనం చేసుకున్నట్టుగా మరోవైపు కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర కూడా ధృవీకరించారు. వీటిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపినట్టుగా చెప్తున్నారు. ఆయన ఈ గుర్తు తెలియని ఫిర్యాదుదారుడు 13 ప్రదేశాల మృతదేహాలను పూడ్చిపెట్టినట్టుగా చెప్పాడు. సో వాటి ఆధారంగా తాము ఆ ప్రదేశాలను, అంటే సిట్ అధికారుల ప్రదేశాలను తవ్వారు. 6వ ప్రదేశంలో ఒక మగ అస్థిపంజరం బయటపడింది. అలాగే 13వ పాయింట్ దగ్గర ఇంకా ఏమీ కనుగొనబడలేదు. అలాగే ఒక కొత్త ప్రదేశం నుంచి ఎముకలను స్వాధీనం చేసుకున్నారంటగా కూడా ఆయన చెప్తున్నాడు. సో మనం చెప్తుంది కూడా అదే. 6వ పాయింట్లోనే ఒక పుర్రే, ఎముకలు దొరికాయి. అవి మగవారిగా ప్రాథమికంగా నిర్ధారించారు. సో ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటున్నారు. మానవ అవశేషాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపిస్తున్నట్టుగా హోంమంత్రి చెప్తున్నారు. ధర్మస్థలంలో మానవ అవశేషాల వెలికికి సంబంధించి ఇది మొదటి అధికారిక ప్రకటన. హోంమంత్రి పరమేశ్వర, కర్ణాటక హోంమంత్రి చేసిన ప్రకటన అది. సో నిన్న ఆయన ఇక 13 గుర్తించబడిన శ్మశాన వాటికల తర్వాత సిట్ మరిన్ని ప్రదేశాలను తవ్వుతుందని అడిగినప్పుడు సిట్ నిర్ణయం తీసుకుంటుందంటూ పరమేశ్వర బదులిచ్చాడు. సో ఆ రకంగా కర్ణాటక హోంమంత్రి అయితే ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతానికైతే ఇంకా పూర్తిస్థాయి ఆధారాలు బయటపడాల్సిన అంశాలు అయితే ఇంకా చాలా ఉన్నాయని చెప్తున్నారు కొంతమంది. సో ఏం జరగబోతుంది నిజంగా సిట్ దర్యాప్తులో ఈ ఆధారాలు కనుక దొరికితే ఎలా ఉండబోతుంది అని మాత్రం ఆసక్తికరంగా మారబోతుంది. సో మొత్తం మీద కర్ణాటక ధర్మస్థల వ్యవహారం అయితే ఇప్పుడు ఇంకా ఆసక్తి రేపుతుంది. ఇంకా విజిల్ బ్లోయర్ చెప్పిన అంశాల ఆధారంగా మరిన్ని ఆధారాలు దొరికితే ఖచ్చితంగా కేసులో పురోగతి ఉండే ఛాన్స్ అయితే ఉంది. బట్ అది ఎంతవరకు ఆ వ్యక్తి చెప్పిన అంశాలు ఎంతవరకు నిజం కాబోతున్నాయి, అసలు ఆయన చెప్పిన ఆరోపణలు నిజమేనా, దీనికి సంబంధించి అధికారులు ఆధారాలు సేకరించబోతున్నారా?
సో ఏంటనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. సో ధర్మస్థల ఈ ఘర్షణ కేసులకు సంబంధించి మరోవైపు నిన్న జరిగిన గొడవలు ఏవైతే ఉన్నాయో కొన్ని గ్రూపుల మధ్య గొడవలు జరిగాయి. ఓవైపు యూట్యూబ్ ఛానల్ ప్రతినిధులు, మీడియా ప్రతినిధులపై, మరోవైపు లోకల్ గ్యాంగ్స్ కొన్ని అటాక్ చేశాయి. సో దీనికి సంబంధించి హోంమంత్రి నివేదిక కోరారు స్థానిక పోలీసుల్ని. సో ఆ ఎందుకు గొడవ చోటు చేసుకుంది, దీనికి ఎవరు బాధ్యులు, ఆ రెండు గ్రూపుల ఉద్దేశాలపై దర్యాప్తు నిర్వహించి నివేదిక ఇవ్వాలంటూ హోంమంత్రి పరమేశ్వర్ ఆదేశించారు. ఆయన కర్ణాటక సదాశివనగర్లో మాట్లాడారు. తొలుత ఆయన ఈ గొడవలకు సంబంధించి మాట్లాడిన తర్వాత అధికారికంగా స్పందించారు. సో ఫస్ట్ ఎవర్ ఒక ఇది అఫీషియల్ స్టేట్మెంట్ అనుకోవాలి. హోమ్ మినిస్టరు ఈ ధర్మస్థల తవ్వకాలకు సంబంధించి కానీ, నిన్న జరిగిన గొడవల గురించి కానీ ఆయన స్పందించిన అంశం ఇదే. మొదటిసారి అక్కడి ప్రజలు సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కాబట్టి తాము సిట్ ఏర్పాటు చేసాము, దాన్ని జాగ్రత్తగా పరిశీలించాక సిట్ ఏర్పాటు చేశాము. సో చాలా మృతదేహాలను అక్కడ హత్యలు జరిగాయి, నేనే పూడ్చిపెట్టానంటూ ఆ విజిల్ బ్లోయర్ చెప్పిన అంశాల ఆధారంగా సో మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన వాంగ్మూలం ఇచ్చారు కాబట్టి దాని ఆధారంగా దర్యాప్తు చేయాలని మెజిస్టీరియల్ సూచన చేసింది. కాబట్టి మేము దానికి అనుగుణంగా సిట్ ఏర్పాటు చేసాం కేసు తీవ్రతను బట్టి. సో ఇప్పటి వరకైతే 13 ప్రదేశాలు తవ్వారు. ఇక 6వ స్థానంలో ఒక అస్థిపంజరం దొరికింది. సో 13వ స్థానానికి వెళ్ళినప్పుడు ఏం కనిపించలేదు, కొండల్లో కొన్ని ఎముకలు కనిపించాయి, వాటిని ఎఫ్ఎస్ఎల్ పంపించే పని సిట్ చేపట్టిందంటూ పరమేశ్వర్ చెప్పుకొచ్చిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇక అలాగే నిన్న జరిగిన కొన్ని గొడవలకు సంబంధించి కూడా ఆయన దర్యాప్తుకు ఆదేశించినట్టుగా చెప్తున్నారు. సో ఏదేమైనా ధర్మస్థల అంశంపై ఎవరైనా ప్రకటన చేసినా అది తమకు లెక్కలోకి పరిగణలోకి రాదంటున్నారు. మరి ఇక్కడ మంజునాథ అనే ఒక అడ్వకేట్ మాత్రం, అనన్య భట్ తల్లి సుజాత భట్ తరపున వాదిస్తున్న మంజునాథ మాత్రం లెక్కలతో సహా వివరిస్తున్నాడు. ఏ పాయింట్లో ఎన్ని డెడ్ బాడీస్ దొరికాయి, 3 4 లేదంటే చీరలు దొరికాయనో, అక్కడ ఇంకేదో డెడ్ బాడీస్ దొరికాయనో అని చెప్తున్న అంశాలకి తమకు సంబంధం లేదని చెప్తున్నారు. సో ఒక రకంగా ఈ అంశాలకైతే తమకు సంబంధం లేదు, తాము అధికారికంగా ఎలాంటి ఆధారాలు దొరికాయో వెల్లడిస్తాము, ఖచ్చితంగా దర్యాప్తు పూర్తయిన తర్వాత అన్ని విషయాలు బయటకు వస్తాయంటున్నారు. సో సిట్ దర్యాప్తు ఏ రకంగా సాగుతుంది, సరిగ్గానే సాగుతుందా లేదా అనే అనుమానాలు అక్కర్లేదు. చాలా పకడ్బందీగా, చాలా స్పష్టంగా ఈ దర్యాప్తు కొనసాగుతోంది, చాలా క్లియర్గా. కాకపోతే ఆ విషయాలన్నీ కూడా తాము గోప్యంగా ఉంచదలుచుకున్నాము. ఇప్పుడే ఆ పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత బయట పెడతామంటూ కర్ణాటక హోంమంత్రి చెప్తున్న పరిస్థితి. సో నిజంగా దర్యాప్తు సరిగ్గా జరగడం లేదని కొంతమంది చెప్తున్నారు, అది సరైన విషయం కాదు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేము ఇప్పుడు గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ జీపీఆర్ని కూడా వాడబోతున్నాము. చాలా క్లియర్గా టెక్నికల్గా సపోర్ట్ తీసుకుంటున్నాము, ఎలాంటి ఎవిడెన్స్ దొరికినా ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేస్తామంటూ హోమ్ మినిస్టర్ చెప్తున్నాడు, కర్ణాటక హోమ్ మినిస్టర్. దీన్ని బట్టి సో ఇవాళ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈ 13-14 పాయింట్ల 14-15 పాయింట్లలో ఇవాళ జరిపే తవ్వకల ఆధారంగా ఏ ఒక్క చిన్న క్లూ దొరికినా, ఎలాంటి ఆధారాలు దొరికినా ఖచ్చితంగా ఇది ముందుకు దర్యాప్తు ముందుకు సాగే అవకాశమే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఈ 14-15లో కూడా ఏం దొరకకపోతే కనుక మరి ఇక్కడికే ఆపేస్తారా, లేదా ఇంకా ముందు తవ్వకాలు జరుగుతాయా? ఆ విజిల్ బ్లోయర్ చెప్తున్న అంశాల ఆధారంగా ఈ 15తో పాటు ఇంకో 15 కూడా ఉన్నాయంటున్నారు. కొన్ని మర్చిపోయి ఉండొచ్చు, కొన్ని దశాబ్దాల కాలంగా జరిగిన సంఘటన కాబట్టి కొన్ని ఆధారాలు, అవశేషాలు మట్టిలో కలిసిపోవచ్చు లేదా కొట్టుకుపోవచ్చు. ఇలా రకరకాల సందేహాలు అయితే అతను కూడా వ్యక్తం చేస్తున్నాడు. కానీ తనకు ఎక్కడ డౌట్ వచ్చిందో అక్కడ తీసుకెళ్లి చూపిస్తున్నాడు, ఫలానా చోట ఉంది, మీరు తవ్వండి, ఇక్కడ తవ్వండి అని చెప్పి. సో ఆ రకంగా 11వ చోట పాయింట్లో అడిషనల్గా 11A అని చెప్పి మళ్ళీ కొంత ముందుకెళ్ళారు. సో ఇప్పుడు కొండ ప్రాంతానికి వెళ్తున్న క్రమంలో కూడా ఎక్కడెక్కడ పాతి పెట్టాడు, ఎక్కడెక్కడ పూడ్చిపెట్టాడు కూడా అన్ని చెప్పుకుంటూ పోతుంటే ఆయా ప్రాంతాలన్నీ కూడా అధికారులు కొండలెక్కుతున్నారు, అడవి లోపలికి వెళ్తున్నారు. అతను ఎక్కడ చెప్తే అతనికి ఎక్కడ డౌట్ వస్తే అక్కడ తవ్వకాలు చేస్తున్నారు. తవ్వకాల్లో కొన్ని చోట్ల అవశేషాలు బయటపడ్డట్టుగా కొందరు బయటి వ్యక్తులు ఇస్తున్నటువంటి సమాచారం ఇప్పటి వరకు మనకు వచ్చేవన్నీ కూడా లీకులే. సో ఆ రకంగా అంటే ఇప్పుడు నిజంగా ఈ దర్యాప్తు అంతా కూడా పారదర్శకంగా సాగుతుందా, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని మాత్రం మనం ఇంకా తేలాల్సింది. సో మొత్తం మీద దర్యాప్తు అయితే చాలా పకడ్బందీగా సాగుతున్నట్టుగా కర్ణాటక మంత్రి చెప్తున్నారు. సో తదుపరి ఇక మంత్రివర్గ సమావేశంలో సిట్ దర్యాప్తు సంబంధించిన నివేదిక గురించి కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద ఇవాళ మంత్రివర్గ సమావేశానికి కూడా ఈ నివేదికను తీసుకొస్తారన్నట్టుగా మంత్రి చెప్తున్నారు. చూడాలి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కర్ణాటక అంశానికి సంబంధించి. సో ఇవాళ ఏం చేయబోతున్నారు కర్ణాటకలో, మరి మంత్రి చెప్తున్నట్టుగా ఈ అంశానికి చాలా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందా, మంత్రివర్గ సమావేశంలో
చీఫ్ సెక్రటరీ ఆదేశించాల నివేదిక తెమ్మని నాగమోహన్ దాస్ ఒక నివేదిక ఇచ్చారు. సో దాన్ని మంత్రివర్గ సమావేశం తీసుకురావాలని ఆదేశించినట్టుగా కర్ణాటక హోంమంత్రి చెప్తున్నారు. సో మొత్తం మీద ఈ అన్ని అంశాలు కనుక మనం ఒకసారి చూస్తే కనుక ఖచ్చితంగా ప్రభుత్వం చాలా సీరియస్గానే ఉంది, దర్యాప్తు సీరియస్గానే జరుగుతుంది. దొరుకుతున్న ఆధారాలు ఏంటి, ఇప్పటివరకు దొరికిన అవశేషాలు ఏంటి, వాటిని ఫోరెన్సిక్ ఎంత మేరకు నిర్ధారించింది, ఈ అంశాలన్నీ కూడా తేలే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రభుత్వమే స్వయంగా సిట్ ఏర్పాటు చేసిన విషయంలో ఖచ్చితంగా దర్యాప్తు విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ లేదని ప్రభుత్వం అధికారికంగా ఇప్పుడు ప్రకటించినట్లయింది హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ద్వారా. సో అంటే ఆ అనుమానాలు బలపడాలంటే ఆధారాలు దొరకాలి, ఆధారాలు దొరికితే పురోగతి ఉంటుంది, కేసు దర్యాప్తు ముందుకు సాగుతుంది. ఇది చాలా క్లియర్. సో ఇప్పుడు చూడాలి ఇవాళ జరిగే 14-15 పాయింట్లో ఏవైనా అస్థిపంజరాలు కానీ అవశేషాలు కానీ దొరికితే ఇంకా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ముందుకెళ్తుంది, ఖచ్చితంగా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కాబట్టి మరి ఏం జరగబోతుంది, ఇవాళ లాస్ట్ డే కాబోతుందా ధర్మస్థల్లో ఈ తవ్వకాలకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ సంబంధించి, ఇంకా ముందు కొనసాగుతుందా, ఇవాళతో ముగియబోతుందా? ఎందుకంటే దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ అంశం సామూహిక ఖననాల అంశం ఒకటి కాదు రెండు కాదు. 95 నుంచి 2014 వరకు మరి ఆ సంవత్సరాల కాలంలో మధ్యలో ఈ 10 సంవత్సరాల పాటు తాను అనేక వందల శవాలను పూడ్చిపెట్టానన్నాడు. అవి కూడా లైంగిక ఆరోపణలు, లైంగిక హత్యలు, అత్యాచారాలు, ఈ దాడులు, ఇవన్నీ మామూలు ఆరోపణలు కాదు. సో కాబట్టి దీని గురించి ప్రభుత్వం చాలా సీరియస్గానే ఉన్నట్టుగా అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ అంశాలన్నీ కూడా బహిర్గతం చేసింది అక్కడ మీడియా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, లోకల్ మీడియా కానీ, కర్ణాటక సంబంధించిన మీడియా ప్రతినిధులు కానీ, యూట్యూబ్ ఛానల్ కానీ, డిజిటల్ మీడియా కానీ అవన్నీ కూడా ఎక్కడికక్కడ అప్డేటెడ్గా అవన్నీ వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నాయి. మధ్యలో కొన్ని అభ్యంతరాలు గుడి యాజమాన్యం వ్యక్తం చేసినప్పుడు కొన్ని కోర్టు ఆపింది, తర్వాత మళ్ళీ ఆ గ్యాగ్ ఆర్డర్ తీశారు, తర్వాత యథావిధిగా జరుగుతుంది. బట్ నిన్న ఆ మీడియా ప్రతినిధులపై అటాక్ కూడా జరిగింది, లోకల్ గ్యాంగ్స్ కొన్ని అటాక్ చేశాయి. సో ఇదంతా కూడా ఇప్పుడు గవర్నమెంట్ నివేదిక కోరుతున్న ప్రభుత్వం దృష్టిలో ఉంది, ప్రజలంతా కూడా అన్ని గమనిస్తున్నారు. సో వాట్ ఈజ్ వాట్ అనేది అక్కడ అధికారులకు తెలుసు, ప్రజలకు తెలుసు, స్థానికులకు ఇస్తున్న సమాచారం మేరకే కొంతమంది చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇవన్నీ కూడా ముందుకెళ్తుంది. ప్రస్తుతానికైతే ఈ దర్యాప్తులు ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేవు. వర్షాలు పడ్డా ప్రతికూల పరిస్థితులను తాము దర్యాప్తు చేస్తున్నామని సిట్ అధికారులు కూడా చెప్తున్నారు. ఎప్పటికప్పుడు ఒక సిట్ బెల్తంగడి పిఎస్లో ఉంది, సిట్ ఆఫీసు మంగళూరులో ఆఫీస్ ఏర్పాటు చేశారు, ఎవరు ఏ కంప్లైంట్ ఇచ్చినా తీసుకుంటున్నారు. సో చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతుందని చెప్తున్నారు. అంటే గతంలో వచ్చిన ఆరోపణలకు భిన్నంగా ఈసారి జరుగుతుందని చెప్తున్నారు. బట్ చూడాలి ఎంతవరకు ఈ కేసు పురోగతి సాధించబోతుంది. నిజంగా ఆ విజిల్ బ్లోయర్ చేసిన ఆరోపణలు చూపుతున్న సాక్ష్యాలకు అనుగుణంగానే అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయా, లేదా ఇదంతా కూడా కొంత అటు ఇటు తారుమారైనా ఇంకా ఆయన చెప్పేదాన్ని కంటిన్యూ చేస్తారా, ఏం జరగబోతుంది అనేది వేచి చూడాల్సిందే.